కలిసి అని. అయితే ఏ పార్టీ ప్రభుత్వం అయినా కూడా సంపూర్ణంగా ప్రజలకు న్యాయం చేస్తుంది అనేది ఉండదు, ఉండదు, అసాధ్యం కూడా, అసాధ్యం కూడా అది. కాబట్టి మేము మాకు చూసినంత మేము చేసినాం, మేము కాదంటలేము. అందుకోసం మీరు మా మీద దాడి చేసి ప్రజలను ఏమేమో చేసి ఆగమాగం పడి ఒక్క ఓటుతోటి గెలిచినట్లు మీరు మంచిదే, ఒక ఓటు కూడా గెలిపే కాబట్టి మేమేమంటలేము. ఈరోజు 50% మహిళా రిజర్వేషన్లు మేము తెచ్చినాము, మీరు తెచ్చినాం. 50% రిజర్వేషన్స్ మహిళలకు మేము తెచ్చినాం. అక్కడ మా కవితమ్మ పార్లమెంట్లో 2014 నుండి పోరాటం చేస్తుంది. అయితే రెండవది, ఈరోజు మైనారిటీస్ కోసము 4% ఉన్నటువంటి మైనారిటీస్ రిజర్వేషన్ 12% పెంచడం జరిగింది. మరి మేమే పెంచినాం కదా, మీరు కాదు కదా. అట్లనే 6% ఉన్నటువంటి ఎస్టీ రిజర్వేషన్ను 10% పెంచడం జరిగింది. అట్లనే ఎస్సీ రిజర్వేషన్స్ ఒకటి ఎందుకోసం ఆగింది అని అంటే సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ పెంచలేదు, పెండింగ్లో ఉంది. ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది, మీరు పెంచండి, దాన్ని పెంచి వాళ్ళకి ఇవ్వండి ఇంకా. అయితే ఈడ మీరు చెవెళ్ళ డిక్లరేషన్ ప్రకారంగా ఏదైతే మరి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏబిసిడి వర్గీకరణ ఉద్యమాన్ని ఈరోజు సుప్రీంకోర్టు పంచాయతీ దింపింది. దాంట్లో ఏ పార్టీకి సంబంధం లేదు, సుప్రీంకోర్టు పంచాయతీ దింపేసింది. దాని ప్రకారంగా మీరు డిక్లరేషన్ ఇచ్చారు, చాలా సంతోషం, దాన్ని అమలు చేయండి. అట్లనే బీసీల కోసం కూడా మీరు 42% ఇవ్వడం మంచిదే. మేము అదేంటంటే ఒకరి మీద ఒకరం అనుకోవడం కాకుండా ఏదైతే ఇస్తున్నారో అది చట్టబద్ధంగా ఇవ్వండి అంటున్నాం. బీసీలు కోరుకునేది గదే, సంఘాలు కోరుకునేది గదే, మేధావులు కోరుకునేది గదే. మీరు ఈ తికమక ఎందుకు? ఇప్పుడు మీరు డిలే చేసింది మీకు సంపూర్ణంగా టైం ఉండే. లోకల్ బాడీ ఎన్నికలు పోయిన సంవత్సరం టర్మ్ అయిపోయిన తర్వాత మీరు 18 నెలల నుండి నిద్రపోతూ టైం దగ్గరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు కోర్టు ఎట్లయినా కత్తి పెడుతుంది, ఏం భయ ఇంకెన్ని రోజులు చేస్తామని. కోర్టు తప్పు కాదు కదా, మీరు కాలయాపన చేయడం తప్పు. ఇప్పుడు దగ్గరకు వచ్చింది కాబట్టి ఏదో ఒకటి చేస్తామని అంటే ఎట్లా కానిస్తాము? బీసీలకు అన్యాయం జరుగుతుంది కదా. మీరు మంచిగా చేస్తారు, మేము కాదంటలే, చెడు చేస్తారు అంటలే, కానీ ఇప్పుడు చెడు చేస్తారు. ఎందుకంటే రేపు పొద్దుగాల ఎన్నో అష్ట కష్టాలు పడి రేపు పొద్దుగాల వార్డు మెంబర్ గెలుస్తాడు, ఉప సర్పంచ్ అవుతాడు, సర్పంచ్ అవుతాడు, ఎంపీటీసీ అవుతాడు, జడ్పీటీసీ అవుతాడు, ఎంపీపీ అవుతాడు, జడ్పీపీ అవుతాడు, తర్వాత కౌన్సిలర్ అవుతారు, చైర్మన్ అవుతాడు మున్సిపాలిటీలలో, కార్పొరేటర్ అవుతాడు, మేయర్ అవుతాడండి. రేపు పొద్దుగాల కోట్ల పంచాయతీ పడ్డదనుకోండి, అప్పుడు ఎవరు జవాబు? ఎందుకు ఆ విధంగా మీరు తొందరపాటు పడుతూ ఉన్నారు? తొందరపాటు పడండి. ఇప్పటికి కూడా అఖిల పక్షాన్ని మీరు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆల్ పార్టీ లీడర్స్ను అధిష్టానాలను తీసుకొని రాష్ట్రపతి గారి దగ్గర నడవండి, వద్దంటలేముగా, ప్రధానమంత్రి గారి దగ్గర నడవండి, వెళ్దాం. అప్పుడు వెళ్ళి దాని పంచాయతీ తెంపుకొని వస్తాం కదా. ఈ ఆర్డినెన్స్ ఎందుకు? ఈ ఆర్డినెన్స్ వల్లనే క్రియేషన్ ఉంది. ఇది డబల్ గేమ్ అంటున్నాం మేము, ఇది ద్వంద్వ వైఖరి అంటున్నాం, ఇది తప్పు అంటున్నాం మేము. ఆర్డినెన్స్ తేవడం వల్ల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మేము ఏమంటున్నామంటే మీరు తీసుకున్న డెసిషన్ అయితే వెల్కమ్ చేస్తున్నామని చెప్పారు కదా, కాబట్టి సంబరాలు చేసుకున్నాం, ఒక మంచి పని జరుగుతుంది అని. ఇప్పుడు ఎవరి ద్వారా అయినా, ఇప్పుడు మేము ఎప్పుడైనా కూడా కేసీఆర్ గారు అద్దం లాంటి మనిషి అండి. మంచి అంటాడు, చెడే అంటారు. ఈరోజు చాలా మంది తిట్ల పురాణాన్ని పట్టుకొని అంత ఆయన నేర్పిన విద్య అని మాట్లాడుతున్నారు. కానీ పాలి విరసంలో ఆంధ్ర వాళ్ళ కోసము ఆయన అన్ని ముచ్చట్లు అన్నమాట వాస్తవమే, మేము కాదంటలేము కదా, ఒప్పుకుంటున్నాం కదా. కానీ రాష్ట్రాలు విభజితమైన తర్వాత ఆ లాంగ్వేజ్ని మేము ఎవరి కోసం వాడలేదు. కానీ ఆయననే ఆదర్శ పురుషుడిగా తీసుకొని ఈరోజు తెలంగాణని తిట్టే పరిస్థితి. అంటే రేవంత్ రెడ్డి గారు అట్లనే మా చింతపండు నవీన్ గారు, వీళ్ళ భాష అనేది సోదరులు చెప్పినట్టు ఇది మంచి పద్ధతి కాదు రాజకీయాల్లో. ఖచ్చితంగా పాలివిరసంలో ఆంధ్ర పరిపాలకులను తిట్టిన మాట వాస్తవం, ప్రజలను తిట్టలేదు. మరి అన్నప్పుడు మీరు నేర్చుకోవాల్సిన అవసరం మీకుంది. అంటే ఏ సందర్భంలో ఎవరిని ఏ విధంగా మాట్లాడాలి.
నవీన్ గారు ఓకే, ఉద్యమం నవీన్ తర్వాత గారు కూడా యువ నాయకుడు. మాట్లాడారు కదా కేసీఆర్ గారు ప్రతి సందర్భంలో. ఉద్యమం తర్వాత కూడా అప్పటి ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ప్రతిపక్ష సన్నాసులు, ప్రతిపక్ష దద్దమ్మలు ఇవే వర్డ్స్ యూస్ చేశారు ఆయన. 100% అండి. కాంగ్రెస్ ను ఎంత తిట్టినా తప్పే కదండి. ఇప్పుడు వాళ్ళు అదే కదా చేస్తారు. ఎంత తిట్టినా తప్పండి. వాళ్ళు కాంగ్రెస్ కూడా అదే చేస్తారు. బీఆర్ఎస్ ఎంత తిట్టినా తప్పులేదని వాళ్ళు కూడా తిడుతారు. తిట్టుమరిగా ఎవడొద్దలేడు మీకు. మీ ఇంటికి ఎంత దూరం, మా ఇంటికి అంత దూరం కదా. ఇప్పుడు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, మీరేం మేడం గారు సరే కాబట్టి తిడతామంటారు, తిడుతారు. బీసీలకు ఎవరు శత్రు ఎవరు? లెక్కేద్దాం మరి. కాలేల్కర్ గారి కమిటీ రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు పడ్డదండి 1953. ఆయన రిపోర్ట్ 1955 ఇచ్చేసిండు. ఎందుకు ఆపిండి కాంగ్రెస్? ఏం చిత్తశుద్ధి ఉంది బీసీల మీద కాంగ్రెస్ కు? ఏమున్నది? 1978లో తప్పు చేశామని అర్థమైంది కాబట్టి ఇప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాము. అరే సరిదిద్దుడు కాదు ఇది, మళ్ళా లేని కుప్పటి పెడతా ఉన్నారు వీళ్ళు. మీకు అర్థం అవ్వట్లేదు ఇది పంచాయతీ. అయితే 1978లో మండల్ కమిషన్ పడ్డది. ఆయన కూడా 2 ఏళ్ల రిపోర్ట్ క్లియర్ ఇచ్చిండు. దాన్ని తీసుకుపోయి ఆ సహాని కేసులో తీసుకుపోయి సుప్రీంకోర్టులో వేసేసి పిల్లేసి దాన్ని ఆపే ప్రయత్నం ఎవరు చేసిరు? మీరే చేసిరు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. బీసీలకు మీరు చేసినంత అన్యాయం ఎవడు చేసిండు? తర్వాత బీసీల కోసం భారతీయ జనతా పార్టీ ఈడ మండల్ ఉంటే ఆడ కమండల్ యాత్ర తీసే, అదే బీసీలతో మాకు రిజర్వేషన్ వద్దని అనిపించే ఇంత దుర్మార్గులు ఈ 2 పార్టీలు. బీసీల కోసం చిత్తశుద్ధి వీళ్ళకి లేనే లేదు. ఈరోజు ఒక బీసీ ప్రధానమంత్రి అంటారు. సరే ఓసీ ప్రధానమంత్రి, బీసీ ప్రధానమంత్రి పక్కకు పెడదాం. నిజంగానే మోదీ గారికి నిజంగానే బీసీల మీద అది ఉంటే కులగణన ఎంతసేపు అండి చేయనికి? సెన్సస్ 2011 ఆయనే ప్రధానమంత్రి ఉన్నారు కదా. సెన్సెస్లు అంటే ఎందుకు చేయలేదు? బీసీల కోసం చేయొద్దన్నారా? అధికారం నీది కదా. ఈరోజు ఇంత అయినా కూడా నువ్వు చేయట్లేదు. ఈరోజు సరే అదృష్టవశాత్తు కాంగ్రెస్కు బుద్ధి వచ్చి చెంపలు వేసుకొని మేము నిజంగానే సమాజానికి తప్పు చేసినాం, ఎంతో కొంత చేయాలని చెప్పి మా తెలంగాణ బిడ్డ రేవంత్ రెడ్డి పుణ్యాన ఈరోజు 42% ధైర్యవంతుడు చేసిండు పోయి. మేము ఒప్పుకుంటాం, మావోడు తిట్టుకుంటా కొట్టుకుంటే మేము ఇట్లా కొట్లాడుకుంటాం. కానీ శభాష ఇస్తున్నాం కదా, మరి నువ్వెందుకయ్యా నువ్వు ఇప్పుడు పెడతా ఉన్నావు? రాష్ట్రపతితో సంతకం పెట్టియచ్చుగా. పంచాయతీ ఏంది? ఆర్డినెన్స్ వల్ల వచ్చే నష్టం అంతా ఇంత కాదు, చాలా ఇబ్బందులు అవుతాయి. ఎందుకంటే రేపు పొద్దుగల నాటువంటి ఎవడన్నా పిల్లేసినా కూడా గిట్లనే ఇంద్రసా అని ఎట్లయితే ఆనాడు పిల్లేసిందో ఇప్పుడు కూడా పిల్లేస్తారు. శాస్త్రీయ పద్ధతి లేదు 42% కంటే ఏం చేస్తావు? అదే వచ్చిన పంచాయతీ అప్పుడు మొత్తం ఆగిపోతుంది. కాబట్టి మేమేమంటున్నామంటే ఆల్ పార్టీ తీసుకుపోయి ప్రధానమంత్రి గారిని కల్పియండి, రాష్ట్రపతి గారికి వెళ్ళండి, సంతకం పెట్టించుకొని రండి, ఎన్నికలు పెట్టండి. ఎవరు వద్దన్నారు? నువ్వు గెలుస్తావు, నేను గెలుస్తాను, పోయేదేముంది? కానీ ఈ తొందరపాటు చర్య వల్ల విపరీతమైన నష్టం బీసీ సమాజానికి జరగబోతుంది. ఆ రోజు సుప్రీంకోర్టు 27% డిక్లేర్ చేసింది. కానీ మొత్తము రాజ్యాంగ మేధావులందరూ కూడా సుప్రీంకోర్టుకు కూడా 27% లిమిటేషన్ చేసే హక్కు సుప్రీంకోర్టు కూడా లేదు. ఎట్లా చేస్తుందండి? కాబట్టే సుప్రీంకోర్టుకు లేదని తెలిసే బీహార్ కానీ తమిళనాడు కానీ, ఈరోజు తమిళనాడులో 69% రిజర్వేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఎవరండి? కుల ప్రాతిపదికన. ఇప్పుడు కుల భారతంలో కుల ప్రాతిపదికన ఉంటుంది. ఎవరి కులం ఎంతో వారి వాటా అంతా ఇయ్యాలి కదా రాజ్యాంగ ఫలాలు అన్నప్పుడు. రాజ్యాంగమే ఇస్తున్నప్పుడు సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని మించా కాదుగా అన్నప్పుడు. అందుకే తమిళనాడు గవర్నమెంట్ 69% అమలు చేస్తూ ఉంది. అట్లనే బీహార్ 75% అమలు చేస్తూ ఉంది. అయితే ఇక్కడ పంచాయతీ ఏంటంటే సీఎం కుర్చీల మధ్యలో పంచాయతీ, ప్రధానమంత్రి కుర్చీ దగ్గర పంచాయతీ, ఓట్ల పంచాయతీ తెచ్చిపెట్టి ఈ అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందకుండా చేస్తున్న నీచమైన రాజకీయాలు భారతదేశంలో నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఏదో మంచాడు చేసిరు భయ్, మంచిగా చేస్తారు, చెయ్యండి అంటున్నాం, మేము కూడా సహకరిస్తామంటున్నాం. కానీ మీరు ఆర్డినెన్స్ ప్రకారంగా చేయడం వల్ల విపరీతమైన నష్టం జరగబోతుంది. ఇక సోదరులు చెప్పినట్టు ఇక మా పంచాయత్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పంచాయత్ కామారెడ్డి డిక్లరేషన్ సరే అంతో కొంత తప్పులు తడుకునో మంచిది వచ్చాడు 42% సంతకం పెట్టించి మేము కూడా పెట్టాం మీతో పాటు మేము. రెండవది చేవెల డిక్లరేషన్ ఎస్సీ రిజర్వేషన్ కూడా మీరు 2 కూడా మంచి సందర్భాలు జరిగినాయి తెలంగాణలో. ఎందుకంటే ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి కేసెస్ భారతదేశానికి ఈరోజు నిజంగా కూడా ఒక ఐకాన్గా తెలంగాణ ప్రభుత్వం నిలబడబోతుంది ఈ 2 సందర్భాలలో. కాబట్టి మేము శ్లాఘిస్తూ ఉన్నాం.
మా కేసీఆర్ గారు శబాషి ఇచ్చిండు, వెరీ గుడ్ బై, ఏదో మీకు అవకాశం వచ్చింది మీరు చేయండి అన్నాడు. కానీ చట్టబద్ధతను దృష్టిలో పెట్టుకొని, రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని తొందరపాటు పడకుండా చేసేదేదో ఒక లెక్క పద్ధతితోటి శాస్త్రీయబద్ధంగా చేయమని అంటున్నాం, కానీ వేరే మేము అడ్డు లేము. అందుకోసం ఈరోజు ధర్నా ఏంది అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేల్కొల్పి, బీసీ జనాభాను మేల్కొల్పి, ఎస్సీ జనాభాను మేల్కొల్పి, అరే చూడండి నష్టం జరగబోతుంది ఆపుకోండి అని చెప్తున్నాం. అది మేము తప్ప అంటే మేమేం చేస్తాం. ఇక మా కవితమ్మ ఇప్పుడు వీడియో చూపెట్టారు. కవితమ్మను మేము ఇప్పుడు అంటున్నాం కదా యాజ్ ఏ కార్యకర్తగా, నేను బీఆర్ఎస్ కాదు అనమని చెప్పండి. నేను చెప్తున్నా ఇప్పుడు వింటుంది, మా కవితమ్మ కూడా ఉంటుంది కదా అనమని చెప్పండి. అమ్మ జాగృతి అనేది జాగృతి అనేది ఆమె సోషల్ సర్వీస్ కోసము ఉద్యమం కోసం పెట్టుకుంది. దాన్ని కేసీఆర్ గారు స్వాగతించారు, అందరు స్వాగతించారు, మంచి పని చేస్తుంది అని చెప్పి. ఈరోజు ఆమె అదే దాని ద్వారానే ఈరోజు సర్వీస్ అందిస్తూ ఉంది, తప్పేం లేదు కదా. ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కదా, జాగృతి బీఆర్ఎస్ కు సపోర్టరే కదా. ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీకి లేదా మదర్ బోర్డ్? కాంగ్రెస్ ఇంకా మదర్ బోర్డులు చాలా ఉన్నాయి, ఇక్కడ లేవు, వరల్డ్లో ఉన్నాయి. సరే, ఎందుకంటే మేము దేశీయ పార్టీలం కదా, భారతీయ జనతా పార్టీ కావచ్చు, మా బీఆర్ఎస్ ఇవి దేశీయ పార్టీలు. ఎప్పుడైనా కూడా ఈ కాంగ్రెస్ మొత్తం సస్తే కానీ దేశం బాగుపడదు. అయినా కూడా ప్రజలకు ఏంది అంటే వాళ్ళకు కొద్దిగా ఆకలి దప్పులు ఎక్కువ, వాళ్ళు తిండి మీద ధ్యాస పెడతారు. ఈ రాజకీయం మీద ధ్యాస పెట్టకుండా ఈ కాంగ్రెస్ ని ఇంకా బతికిస్తారు. నీళ్లు పోసి ఆయా పార్టీలో ఉన్నటువంటి ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీలే అధిష్టానాన్ని వ్యతిరేకించడానికి లేదు. ఫస్ట్ పాయింట్ అది. ఇప్పుడు పార్టీలో ఒక ఎంపీ ఎమ్మెల్యే ఉన్నాడు బీసీ, చేతులు కట్టుకొని అసెంబ్లీకి పోవాలి, చేతులు కట్టుకొని సెక్రటరియట్ పోయేసి రావాలి, అంతే తప్ప